హాయ్ అండి. అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలండి. సో, మనకి సంక్రాంతి పండుగల్లో మొదట వచ్చిన పండుగ భోగి పండుగండి. సో, మేమేం చేసామంటే భోగి పండుగ రోజు ఉదయాన్నే తొందరగా లేచి, కొత్త బట్టలేసుకొని ఏం చేసామంటే భోగి మంట దగ్గరకొచ్చామండి. ఇది చూస్తున్నారుగా, ఇది మా కాలనీలో ఏర్పాటు చేసిన భోగి మంట అనమాట. చాలా పెద్దగా గ్రాండ్‌గా ఏర్పాటు చేశారండి ఈసారైతే. సో, మేమేం చేసామంటే జనరల్‌గా ఒక సాంప్రదాయం అయితే ఉంటుంది కదా! ఆవు పేడతో చేసిన పిడకలని చిన్న పిల్లలతో భోగి మంటలో వేస్తే చాలా మంచి జరుగుతుందంటారు కదా! సో, మేమైతే ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆవు పేడ పిడకలనైతే పట్టుకొనొచ్చామండి ఇక్కడికి. సో, ఈ భోగి మంటలో మా పిల్లల చేత అందులో ఏయించామండి. సో, మేమైతే ఆ పిడకలైతే ఇందులో వేసామండి. వేసిన తర్వాత నమస్కరించి భోగి మంటని అక్కడున్న బొట్టునైతే పెట్టుకోవడం ఆనవాయితీ కదా! అది పెట్టుకున్నామనమాట. పెట్టుకొని ఇంటికొచ్చేసామనమాట. చాలా హ్యాపీగా అయిందండి. ఫస్ట్ టైమ్ మా ట్విన్స్‌తో భోగి పండుగ సందడిగా అయిందనమాట. చూస్తున్నారుగా, వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారండి. కాకపోతే కొంచెం హీట్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది పడ్డారు పిల్లలు. ఎందుకంటే ఫస్ట్ టైం కదా! నెక్స్ట్ వచ్చేసి హరిదాస్ అండి. సంక్రాంతి సమయంలో హరిదాసు వస్తూ ఉంటారండి. మనం ఇచ్చే దాన ధర్మాలు తీసుకొని వాళ్ళు భోగభాగ్యాలు కలగాలని దీవిస్తూ ఉంటారనమాట ఈ హరిదాసులు. ఈ హరిదాస్ చూస్తున్నారు కదా! గత 25 సంవత్సరాల బట్టి మా ఊరికి వస్తూ ఉంటారండి. ఈయనదొచ్చేసి వెస్ట్ గోదావరి అనమాట. చాలా హ్యాపీగా ఉంటదనమాట ఈయన చూడడం సంక్రాంతి టైంలో. నెక్స్ట్ వచ్చేసి భోగిపళ్ళు అండి. రేగిపండ్లని ఈ రోజున భోగిపళ్ళుగా పిలుస్తారండి. వీటినే అర్కఫల అని కూడా అంటారండి. అర్కుడు అంటే సూర్యుడని, సూర్యుడు ఉత్తరాయణం వైపు ప్రయాణించే సమయం కావడం వల్ల ఆయన కరుణ పిల్లలపై ఉండాలని ఈ పళ్ళుని పోస్తారండి. పిల్లల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి సూర్యుడికి ప్రతీకగా పోషకాలు గనిగా పిలిచే ఈ పళ్ళను తలపై పోస్తే ఆయురాగ్యాలతో జీవిస్తారని, వారి మీద ఉన్న దిష్టి మొత్తం పోతుందా అంటారండి. ఈ కార్యక్రమం కోసం మేమేం చేసామంటే ఒక పాత్రలోకి రేగిపళ్ళు తీసుకున్నామండి. అందులో కొంచెం పువ్వుల రేకులు, నెక్స్ట్ చిల్లర నాణాలు, చెరుగడ్డలు అన్నీ వేసి భోగి పళ్ళు కార్యక్రమం అయితే సందడిగా చేసామండి. మేము ఫస్ట్ వేసాం, తర్వాత మా అమ్మ నాన్న, మా బంధువులు ఉన్నారు కదా, వాళ్ళు కూడా వేసి పిల్లల్ని దీవించారండి. మా ట్విన్స్‌కి ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళు డిఫరెంట్‌గా చూసారండి. ఇది తల మీద పడుతున్నట్టు. వాళ్ళు కూడా ఆ పళ్ళెంలో ఉన్న పళ్ళు తీసుకొని వాళ్ళు కూడా వాళ్ళే యేసుకుంటున్నారు వాళ్ళ చేతులతో. మా పెద్ద పాప కూడా వాళ్ళ మీద వేసిందండి. ఈ కార్యక్రమం అంతా సందడిగా జరిగిందండి. ఆ వీడియో మీకోసం అనమాట.
నెక్స్ట్ వచ్చేసి ఫ్యామిలీ ఫోటో అండి. ఇది ఫ్యామిలీ ఫోటో అలా తీసుకున్నాం పిల్లలతో అనమాట అందరం కలిపి. సో భోగి రోజున స్పెషల్గా ఉంటుందని. సో ఈ ఫోటో అయిన తర్వాత సో మా ఒళ్ళో కూడా మా పిల్లల్ని తీసుకొచ్చి మేము మళ్ళీ ఒకసారి వేసామండి భోగిపళ్ళు. సో సో సరదా కోసం జస్ట్ అనమాట. సో అది అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి హారతి కార్యక్రమం అండి. సో మా అమ్మగారు వచ్చేసి దిష్టి తీసేసింది పిల్లలిద్దరికి. సో అదనమాట మొత్తానికి ఈ కార్యక్రమం అయితే ఇక్కడితో అయిందండి. సో మార్నింగ్ అంతా చాలా సందడిగా అయిందనమాట ఫస్ట్ టైం కాబట్టి. సో వీఆర్ వెరీ హ్యాపీ అండి భోగిపల్లి కార్యక్రమం ఫస్ట్ టైం చేస్తున్నందుకు. సంక్రాంతి అంటే మీకు తెలిసింది కదా ముగ్గులు ఉంటాయి. సో మేమేం చేసామంటే హ్యాపీ పొంగల్ అని చెప్పేసి అన్ని రంగులతో కలిపి ఒక ముగ్గు అయితే మా ఇంటి ముందు అయితే వేసుకున్నామండి. సో అదనమాట ఈ ముగ్గు. నెక్స్ట్ సంక్రాంతి రోజున పెద్దలకి బట్టలు నెక్స్ట్ మిగతావన్నీ ఉంటాయి కదా, చెరుగ్గడ దుప్పలు నెక్స్ట్ బంగారు ఆభరణం. సో అవి చూపించే పద్ధతి అనమాట మా ఆచారం ప్రకారం. మీరు చూస్తున్నారు కదా ఈ ఫోటోలో. సో ఇవన్నీ చూపించామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మడపల్ల కార్యక్రమం అండి. సో ముందుగా మా వైఫ్ ఏం చేశారంటే అక్కడ ముగ్గు పెట్టారనమాట. సో ఆ ముగ్గులు వచ్చేసి దేవుడికి మనం మడపలు మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉంటే అన్ని మడపలు అయితే దేవుడికి పెట్టాలండి. సో దానికోసం వచ్చేసి ఇక్కడ ముగ్గు వేయడం జరిగిందనమాట. సో మనం వన్స్ ఈ ముగ్గు కంప్లీట్ అయిన తర్వాత సో మనం ప్రిపేర్ చేసుకున్న వంటకాలు అనమాట దేవుడికి అన్ని చూపిస్తాం కదా. సో ఆ వంటకాలన్నీ అరిటాకులో పెట్టేసి దేవుడికి నైవేద్యంగా చూపించాలన్నమాట. సో అదైతే అయిందండి, ముగ్గు పెట్టడం అయింది. తర్వాత మేము ఏం చేసామంటే కొంచెం ఫ్రీ టైం దొరికింది కదా అని చెప్పేసి సో మా పిల్లలు మా దగ్గర ఉన్న పప్పితో కొద్దిసేపు సరదాగా ఆడుకున్నాం అనమాట ఇక్కడ. సో ఇది అయిన తర్వాత సో ఇంటికి ఎవరైతే పెద్దలు ఉంటారో సో వాళ్ళు ఏం చేయాలంటే సో పూజ మీరు ఆల్రెడీ చూశారు కదా, ఆ ముగ్గు ఉంది కదా, సో ఆ ముగ్గు మీద అనమాట సో మనం వండిన వంటలు ఏమైతే ఉన్నాయో సో అరిటాకుల్లో ఎంతమంది ఉంటారో అంతమందికి అవన్నీ పెట్టాలన్నమాట. అన్నం జనరల్గా అన్నం, పప్పు, రసం, కలగాయ కూర ఉంటుందండి, అన్ని కూరగాయలతో కలిపిన కూర అనమాట. అవి కాకుండా మనం కొత్త బట్టలు ఏవైతే ఉంటామో అవన్నీ పసుపు బొట్టు పెట్టేసి దేవుడికి పెట్టాలన్నమాట, చూపించాలన్నమాట. సో ఇది ఆల్రెడీ మా సాంప్రదాయం అండి, ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తుంటారు. సో మేము గత 50 సంవత్సరాలుగా చేస్తున్న ఆచారం అనమాట ఇది. సో వన్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో అరిటాకులు ఉన్నాయో సో అన్నింటిలో సో అన్ని రకాల ఐటమ్స్ అన్నీ పెట్టేసిన తర్వాత సో ఇంటికి ఒక్కొక్కరు అనమాట 1 by 1 దేవుడికి నమస్కరించుకొని ఆ కొత్త బట్టలు అయితే దేవుడికి చూపించేసి సో బయటకు వచ్చేయాలన్నమాట. సో ఫస్ట్ మా నాన్నగారు, మా మదరు, తర్వాత నేను, మా వైఫ్, మా పిల్లలు అనమాట. అందరూ ఏం చేసామంటే సో దేవుడికి నమస్కరించుకొని సో కొత్త బట్టలు చూపించేసి మా పెద్దలకు నమస్కరించేసి సో ఇంకా అందరం బయటకు వచ్చేసాం అనమాట. సో కార్యక్రమం అయిన తర్వాత సో ఈ ఫుడ్ వచ్చేసి మనం ఏమైతే వండామో ఆ ఫుడ్ వచ్చేసి మేడ మీద పెట్టాలండి. సో మన తాతలు నానమ్మలు ఉంటారు కదా, సో వాళ్ళు వచ్చేసి కాకి రూపంలో వచ్చి తింటారు అనే సాంప్రదాయం అనమాట. సో ఆ కార్యక్రమం ఏం చేసామంటే ఆ ఫుడ్ వచ్చేసి పెట్టేసి నమస్కరించి మేము ఇంకొచ్చేసాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రతి సంక్రాంతికి జంగపోలు వస్తూ ఉంటారండి. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి వీధికి వచ్చేసి డప్పులు కొడుతూ ఉంటారండి. సో మనకు తోచిన సహాయం అనమాట, బియ్యం రూపంలో కానీ లేకపోతే డబ్బు రూపంలో కానీ ఇస్తే సరిపోతుంది అనమాట. సో వాళ్ళు ఇంక వెళ్ళిపోతారు, ఇవ్వకపోయినా ఏమనుకోరు. సో ఇస్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారనమాట. సో మేమైతే కొంచెం బియ్యం కొంచెం డబ్బు రూపంలో ఇచ్చామండి. సో ఇదనమాట వీళ్ళ ఆచారం.
ఇదండి 2025 సంక్రాంతి. సో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.